శివుడి తాండవమేరా డాన్స్ 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 గత జన్మల పుణ్యం లేరా డాన్స్ డాన్స్ డాన్స్. చాలా సందర్భాల్లో టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదనే మాట మనం వింటూ ఉంటాం. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? ఇది పక్కాగా 100కి 100% వాస్తవం అని ప్రస్తుతం మనం ఇప్పుడు నిరూపించబోతున్నాం. ఎందుకంటే తాడేపల్లిగూడెనికి చెందిన అశోక్ అనే వ్యక్తి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇతని పేరు అశోక్. చిన్నప్పుడే పోలియో రావడంతో దాదాపు 2 సంవత్సరాల వయసులోనే 2 కాళ్ళు కూడా అశోక్కి సంబంధించి చచ్చిపడిపోయాయి. అయితే తాను ఎక్కడా కూడా దీనికి సంబంధించి కృంగిపోకుండా తన కాళ్ళపై తను నిలబడిన పరిస్థితి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి తనకి డ్యాన్స్ మీద మక్కువతో చాలా వరకు కూడా అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అశోక్ వేశాడు. అంతేకాకుండా డి షో ఈటీవీ పలు ఛానల్స్లో నిర్వహించిన షోలలో కూడా అశోక్ పాల్గొన్నారు. ఇప్పటికి కూడా తాను అనేక చోట్ల డాన్స్ ప్రోగ్రామ్స్కి అది వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అశోక్తో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది చిన్నతనంలో, ప్రస్తుతం ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, తనకు సంబంధించి వివరాలు ఏంటనేవి అశోక్ని అయితే అడిగి తెలుసుకుందాం. మీకు ముందుగా కంగ్రాట్స్. ఎందుకంటే చాలా వరకు కూడా అన్ని అవయవాలు సరిగా ఉండి కూడా ఈ రోజుల్లో చాలామంది ఏ పని చేసుకోకుండా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్న ఈ రోజుల్లో మీకు చిన్నతనంలోనే కాళ్ళు ఈ విధంగా చచ్చిపడిపోయినా కానీ ఇప్పటికి కూడా మీరు డ్యాన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నారు. అసలు మీ నేపథ్యం ఏంటి, మీది ఎక్కడ? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు అశోక్ కుమార్ అండి. మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. నాకు చిన్నప్పుడు 1 సంవత్సరన్నర వయసులోనే పోలియో రావడంతో 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఆ తర్వాతే మా తల్లిదండ్రులు మా నాన్నగారు రిక్షా తొక్కి డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత ఒక 13 ఇయర్స్ బ్యాక్ అయితే నేను డ్యాన్స్ ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా 1500 స్టేజ్ షోలు చేశాను. అలాగే రియాలిటీ షోలు కూడా కొన్ని టీవీ ఛానల్స్లో చేయడం జరిగింది. అంటే టీవీ షోల్లో కూడా వెళ్ళారు మీరు? వెళ్ళాను. ఈటీవీ డీలో చేశానండి. తర్వాత జీ తెలుగు ఆట, జెమినీ ఛాలెంజ్, ఇంకా చాలా షోస్ చేశాను. టీవీ9లో బిఏ స్టార్ అనే ప్రోగ్రామ్ ఒకటి చేశాను. అలా చాలా షోస్. ఈ చదువుకున్న టైంలో కూడా మీరు ప్రాక్టీస్ చేసేవారా? చదువుకునే టైంలో అసలు డ్యాన్స్ అని తెలియదు అన్న. యాక్చువల్లీ నాకు యోగా నేషనల్ గోల్డ్ మెడల్, యోగాలో నేషనల్లో గోల్డ్ మెడల్ నాది. జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను యోగా నేర్చుకున్నాను చిట్టుబాబు సార్ దగ్గర. ఆయన దగ్గర నేర్చుకొని ఆ యోగా బేసిక్ మీద ఆసనాలు తీసుకుని డ్యాన్స్ స్టెప్స్లో కంపోజ్ చేసుకున్నాను. నాకు నేను డ్యాన్స్ వేయాలని ఎవరు ప్రోత్సహించారు నీకు? డ్యాన్స్ వేయాలని అయితే నేను ఎవరు నన్ను ప్రోత్సహించలేదు. డ్యాన్స్ పరంగా అయితే నాకు నేనే టీవీలో చూసి హ్యాండిక్యాప్స్ కూడా డ్యాన్స్ చేస్తారు కదా చాలా షోస్లో, వాళ్ళని చూసి నేను కూడా ఎందుకు చేయలేను, నేను కూడా చేయొచ్చు కదా అని చెప్పి నాకు నేనే సొంతంగా స్టెప్స్ కంపోజ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేశాను. అలా ఇప్పటి వరకు ఒక 1500 షోలు అయితే చేశాను. అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? అయితే ఇక్కడ తాడేపల్లిగూడెంలో విష్ణుప్రియ డిజిటల్స్లో ఒక ఫ్లెక్సీ డిజైనర్ కింద వర్క్ చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి అక్కడే పనిచేస్తున్నాను. అది చేసుకుంటూ ప్రజెంట్ నా జీవనోపాధి చేసుకుంటున్నాను. మరి అన్ని షోల్లో వెళ్ళారు కదా, ఏమన్నా సినిమాల్లో అవకాశం ఏమన్నా వచ్చిందా? ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా వచ్చి ఏమన్నా అడిగారా? ఇప్పుడు సినిమా షోస్ వచ్చినాయి కదన్నా. నాకు అప్పట్లో మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేదు. 2-3 సినిమాలు వచ్చినాయి. నాకు సుప్రీం సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అందులో ఓన్లీ హ్యాండిక్యాప్డ్ ఫైట్ ఉంటుంది కదా, అందులో కూడా పిలిచారు. కానీ అక్కడ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. వచ్చాయి సార్, వచ్చాయి. నన్ను ఎక్కువగా అయితే ఇండస్ట్రీలో ప్రోత్సహించింది శేఖర్ మాస్టర్ అని. శేఖర్ మాస్టర్ డీలో చేసినప్పుడు సపరేట్గా ఆయన పిలిచి నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావు అని చెప్పి ఆయన పర్సనల్ అమౌంట్ నాకు 20,000 ఇచ్చారు ఆ రోజు. అవునండి. అంటే నిన్ను ప్రోత్సహించింది ఆయనే? అక్కడ స్టేజ్ మీద నేను రియాలిటీ షోస్ చేసినప్పుడు నన్ను ప్రోత్సహించిందంటే నిజంగా శేఖర్ మాస్టర్. అంటే ఆయన్ని ఎలా కలిసారు మీరు? ఈటీవీ డీలో చేసినప్పుడే నన్ను అక్కడ సార్ చూశారు. అప్పటి వరకు ఆయన ఎవరో నాకు తెలీదు. అక్కడ చూసాక డ్యాన్స్ బాగా చేసామని చెప్పి ఆయన పర్సనల్గా కలిసి అమౌంట్ ఇచ్చారు. అంటే చాలా వరకు అన్ని అవయవాలు సరిగా ఉన్నాయి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్నారు. ఏమీ చేయకుండా కూడా ఖాళీగా తిరుగుతున్న పరిస్థితి. మీకు ఈ విధంగా ఉన్నా కానీ మీరు చాలా మీ కాళ్ళ మీద మీ ఆర్థిక స్థితి మీద మీరు నిలబడిన పరిస్థితి. ఏం చెప్తారంటే చాలామందికి ఏం చెప్పాలని? అంటే చాలామందికి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు. నా ఒపీనియన్ అంటే ఏంటంటే నేను మా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకూడదు, నాకంటూ నేను నా స్వతహాగా బతకాలి అనే ఉద్దేశంతోనే ఇటు డ్యాన్స్ ప్రోగ్రాలు చేసుకుంటూ ఇక్కడ ఫ్లెక్సీ డిజైనర్గా వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా నా జీవనోపాధి సంపాదించుకుంటున్నాను. అది అలాగే భవిష్యత్తులో ఏమైనా గోల్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకా ఏమన్నా రాణించాలి దేంట్లో అన్న సినిమాలో ఏమైనా అవకాశం వస్తే చేస్తాను. ఈసారి కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ ఒక రియాలిటీ షో కూడా అడుగుతున్నారు, అది ఒకసారి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అది కూడా అయ్యాక కంపల్సరీ చేస్తాను. ఇంకా షోలు అయితే కన్ఫర్మ్గా చేస్తాను. అంటే నీకు బాగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది ఏమన్నా ఈవెంట్ ఉందా?
ఉందండి. నాది ఎక్కువ సాంగ్ అయితే మైలో అభిజ్ఞాన్ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ అడుగుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా పేరు గుర్తుపడిపోయినా ఈ అన్న ఆర్ఏ2 సాంగ్ వేసాడు, ఆర్ఏ2 అంటారు. నేను ఎక్కువగా చేసిన స్టేజ్ షోస్ అంటే సూరజ్ ఈవెంట్స్ తణుకు, తర్వాత ఇక్కడ మధు ఈవెంట్స్ అని 2-3 మంచి ఈవెంట్స్ మేనేజర్ల దగ్గర నాకైతే మంచి పేరు వచ్చింది వాళ్ళ వల్లే. జబర్దస్త్ వాళ్ళతో చేయడం కానీ, కమీడియన్స్తో వాళ్ళతో చాలా బాగా నాకు ఇంటరాక్ట్ చేసింది కూడా వాళ్ళే. అది అంటే ఈసారి అవకాశం వస్తే తప్పకుండా వెళ్తారు. తప్పకుండా కన్ఫామ్గా చేస్తాను. ఈసారి ఏదైనా మూవీస్లో అవకాశం వచ్చినా, టీవీ షోలో అవకాశం వచ్చినా కంపల్సరీ చేస్తాను. అంటే మీరు ఇప్పుడు స్టెప్లు వేస్తున్నారు కదా కొంచెం, అంటే ఆ వేసే టైంలో ఏమన్నా మీకు ఏమైనా కాళ్ళు నొప్పులు రావడం కానీ ఏమన్నా ఉంటాయి? కాలు నొప్పులు ఏం రావన్నా, కాకపోతే ఇలాంటి సందర్భాల్లో నాకంటే ఒకటి యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇలా ఫైర్ ఐటమ్ చేస్తుంటే మొత్తం కిరసనాలు మొత్తం మొక్క మీద పడిపోయి కాలిపోయింది భద్రాచలం దగ్గర. అది కూడా సూరజ్ సార్ ఈవెంట్లోనే, తణుకు సూరజ్ సార్ ఈవెంట్లో జరిగింది అది. అలాంటి షోలు చేసినప్పుడు అవన్నీ ఇంకా సహజం. మనం ఆ గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇలాంటి ఎన్ని కష్టాలు వచ్చినా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను. అదైతే మా అన్న. అంటే ఫైనల్గా ఏంటి మీ గోల్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నా గోల్ అంటే నేను ఇంకా ఈ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ వర్క్ని కంటిన్యూగా చేసుకుంటూ మాకు ఇప్పటివరకు నన్ను ఇంతగా సపోర్ట్ చేసినటువంటి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా కొలీగ్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వరకు స్టేజ్ తీసుకొచ్చారంటే మెయిన్ వాళ్ళు ఉండటం వల్ల నేను ఈ స్టేజ్కి రాగలను. వాళ్ళకి మట్టికి థ్యాంక్ యూ. చిన్నతనంలోనే 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయినప్పటికీ కూడా తన స్టేజ్ పర్ఫార్మెన్స్తో ఇప్పటివరకు రాణించారు. అంటే చాలా కాలంకి ముందే తనకి కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల, తన ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను. ఈసారి మాత్రం సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా వెళ్తానంటున్నారు. తన కాళ్ళపై తను నిలబడ్డాను, ఆర్థికంగా చిన్న తాడేపల్లిగూడెంలోనే ఒక విష్ణుప్రియ డిజిటల్స్లో చిన్న ఆపరేటర్గా కూడా పనిచేస్తున్నాను, అంతేకాకుండా ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్లు కూడా కొనసాగిస్తానంటున్నారు. సమాజంలో అన్ని అవయవాలు సరిగా ఉండి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్న కొంతమంది యువతకు అశోక్ ఒక ఆదర్శమనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV తాడేపల్లిగూడెం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.